హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఏం టాపిక్ నాన్న? హౌ టు స్టార్ట్ ఎంసెట్ 2023 ప్రిపరేషన్. ఎంసెట్ 2023 ప్రిపరేషన్ అటువంటిది ఎలా స్టార్ట్ చేయాలి? చాలామంది ఐపీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసి ఫ్రెష్ మైండ్తో ఎంసెట్ ప్రిపరేషన్ కోసం అడుగు పెడుతుంటారు. చాలా జోష్ మీద ఉంటారు అందరూ. ఆమె రైట్ ఆర్ రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్? సో ఈ ఎంసెట్ 2023 టీఎస్ వాళ్ళు కావచ్చు, ఏపీ ఎంసెట్ వాళ్ళు కావచ్చు, ప్రిపరేషన్ అటువంటిది ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎస్పెషల్లీ ఈ వీడియో ఎవరి కోసం అయితే, ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, ఎవరైతే ఇంతవరకు ఎంసెట్ ప్రిపరేషనే స్టార్ట్ చేయలేదో, ఎంసెట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, అసలు దాని గురించి ఎలాంటి ఐడియా లేదో, ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నా సార్, ఎలా స్టార్ట్ చేయాలి అనే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో ఎప్పటి నుంచో వాళ్ళు వినాలనిపిస్తే 2x మోడ్లో స్పీడ్లో పెట్టేసి వినేయండి. తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న, మీరు ఏం చేయాలంటే అసలు ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది తెలుసుకోవాలి. అంటే ఎంసెట్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఐపీ మొన్ననే కంప్లీట్ చేసేస్తారు. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు ఐపీ మీకు ఎలా జరుగుతుందని దాని గురించి ఒక క్లియర్ కట్ ఐడియా అనేటువంటిది ఉంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటిది. అదేవిధంగా మీకు ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్యాటర్న్ కూడా మీకు తెలియాలి. ఇంజనీరింగ్ వాళ్ళకి ఎన్ని సబ్జెక్ట్ అడుగుతారు, అగ్రికల్చర్ వాళ్ళకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో బాటనీలో ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, జువాలజీలో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, కెమిస్ట్రీలో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఫిజిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మ్యాథ్స్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మ్యాథ్స్ బీలో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు, మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కలిపి మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే నాన్న, ఇంజనీరింగ్ వాళ్ళకి మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్లో మనకి ఏంటంటే నాన్న 40 క్వశ్చన్స్ అనేటువంటి మనకి ఇస్తారు. ఈచ్ క్వశ్చన్కి మనకు 1 మార్క్ అనేటువంటిది ఉంటుంది. దేర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్. సో 40 × 4 సబ్జెక్ట్స్ అంటే ఎంతనన్నా మనకి 40 × 4 సబ్జెక్ట్స్ అంటే ఎంతనన్నా 160. అదేవిధంగా సేమ్ 160 సేమ్ అగ్రికల్చర్ వాళ్ళకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 సబ్జెక్ట్స్లో మనకేంటి ప్రతి సబ్జెక్ట్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. 40 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్కు. సో 40 × 4 సబ్జెక్టులు 160. ఇది క్లియరా? నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఏది ఉండదు. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. మీకు ఒక ఐడియా అనేటువంటిది ఇప్పుడు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నాన్న, సిలబస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఐపీలో చాలామందికి సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్లో ఏ టాపిక్ ఉంది, ఏది కూడా ఐడియా ఉండదు. బట్ ఇక్కడ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ద సిలబస్. సిలబస్ కనుక మీకు తెలియకపోయింది అనుకోండి, ప్రిపరేషన్ చేసేటప్పుడు ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే మనం ఏం చదివినామా అనేది కూడా మనకు గుర్తుండదు. ఇది ఒక కెరియర్ డిసైడింగ్ ఎగ్జామ్ కాబట్టి ప్రతిది కూడా మనకు ఐడియా అనేటువంటిది ఉండాలి. సో అందుకనే ఫస్ట్ సిలబస్ గురించి మనకు ఒక గ్రిప్ అనేటువంటిది ఉండాలి. ప్రతి పాయింట్ మనకు తెలియకపోయినా ప్రాబ్లం లేదు నాన్న. అట్లీస్ట్ ఇప్పుడు కెమిస్ట్రీ తీసుకున్నాం. కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ప్రతి చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఒక మినిమం ఐడియా అనేటువంటిది మనకు ఉండాలి సిలబస్ పైన. ఇప్పుడు సిలబస్ ఎవరికైనా తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ పేపర్స్కి అన్నింటి యొక్క నేనేంటి పీడిఎఫ్ అనేటువంటి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి గూగుల్ డ్రైవ్ నుంచి. ఓకే, అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెయిటేజ్. ఐపీలో మీకు ప్రతి సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ అనేటువంటి తెలుసు. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి తెలుసు. అదేవిధంగా ఇక్కడ సిలబస్ మొత్తం మనకు తెలిసింది. ఈ ప్రతి సిలబస్లో ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి సిలబస్లో ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి వెయిటేజ్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి వెయిటేజ్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి వెయిటేజ్, ఫిజిక్స్ సంబంధించినటువంటి వెయిటేజ్, మ్యాథ్స్, బయాలజీ అంటే బాటనీ, జువాలజీ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వెయిటేజ్ అనేటువంటి మనకు ఖచ్చితంగా నోటెడ్ ఉండాలి. 100% ఇది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. సో ఈ వెయిటేజ్ మనకు తెలిస్తేనే ఏది ఈజీ చాప్టరు, ఏది హార్డ్ చాప్టర్, ఏది ఎక్కువ హై వెయిటేజ్ ఉన్న ఈజీ చాప్టర్స్లో నుంచి ఏది హై వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్, ఏది లో వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్, అండ్ హార్డ్గా ఉన్నటువంటి చాప్టర్స్ నుంచి ఏది హై వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్, ఏది లో వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్, ఇవన్నీ మనకు తెలుస్తాయి. సో ఇది అంత తెలుసుకోవడం ఎందుకు కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టైం టేబుల్. ఓకేనా, దీని గురించి చెప్తాను, కాన్సన్ట్రేట్గా వినండి. ఫస్ట్ అయితే టైం టేబుల్ అనేటువంటిది మనం ప్యాటర్న్ తెలుసుకున్నాం, సిలబస్ తెలుసుకున్నాం, వెయిటేజ్ తెలుసుకున్నాం. దాని తర్వాత ఒక టైం టేబుల్ అనేటువంటిది వేసుకోవాలి. ఇక మనం ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి కదా, మనం టైం టేబుల్ అనేటువంటిది వేసుకోవాలి. ఎందుకు టైం టేబుల్ వేసుకోవాలంటే నాన్న, మనకిప్పుడు ఐపీకి సంవత్సరం అంతా టైం ఉన్నది. మనం ఎప్పటి నుంచో ప్రాక్టీస్ అనేటువంటి చేసాం. బట్ ఎంసెట్కి అట్లా కాదు కదా. ఇప్పుడు 1 ఏప్రిల్ నుంచి మనం కన్సిడర్ చేసినట్టయితే, ప్రిపరేషన్ ఒకవేళ స్టార్ట్ చేసినట్టయితే, ఇప్పుడు 7th మేకేమో ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, అంటే టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. 15th మేకేమో మనకేముంది నాన్న,
ఏపీ ఎగ్జామ్ ఉంది. అంటే టీఎస్ వాళ్ళకి హార్డ్లీ 35 days టైం ఉంది. అండ్ 15th May అంటే ఇప్పుడు ఏపీ వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 40 days ప్లస్ టైం ఉంది. ఓకేనా, 40 days ప్లస్ టైం అనేటువంటిది ఉంది. సో ఈ స్పెసిఫిక్ 35 days టైంలో, ఈ స్పెసిఫిక్ 40 days టైంలో మనం సబ్జెక్ట్స్ ఎన్ని రోజులు చదవాలి, చదవడం అంత ఇంపార్టెంట్, రివిజన్ కూడా అంత ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎన్ని రోజులు రివిజన్ చేయాలి, ఓకేనా, ఎన్ని రోజులు రీడింగ్ ఎన్ని రోజులు, అండ్ రివిజన్ అనేటువంటిది ఎన్ని రోజులు, ఓకేనా. ఇది ఒక టైం టేబుల్ అనేటువంటిది వేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డైలీ టైం టేబుల్ అనేటువంటిది మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏ సబ్జెక్ట్కి ఎంత టైం అనేటువంటిది ఇవ్వాలి. నేను బాటనీకి నేను డైలీ అకార్డింగ్ టు మీ అది టైం టేబుల్ అనేటువంటిది ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఒకరు మార్నింగ్ 5కి లేస్తారు, ఒకరు మార్నింగ్ 10కి లేస్తారు, ఒకరు నైట్ అంతా తెలుగుతూనే ఉంటారు, ఒకరేమో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుతారు, ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. సో బాటనీకి ఎన్ని అవర్స్ టైం ఇవ్వగలుగుతాను, 1 hour 2 hours, అండ్ జువాలజీకి ఎంత టైం ఇవ్వగలుగుతాను, మ్యాథ్స్కి నేను ఎంత టైం ఇవ్వగలుగుతాను, కెమిస్ట్రీకి ఎంత టైం ఇవ్వగలుగుతాను, డైలీ ఒక టైం టేబుల్ వేసుకోవాలి, ఓకేనా. అండ్ వీక్లీ రివిజన్ అనేటువంటి చేసుకోవాలి. రీడింగ్ మొత్తానికి ఒక టైం టేబుల్, ఒక ప్రాపర్ టైం టేబుల్ అనేటువంటిది మీకు చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రాపర్ టైం టేబుల్ చేసుకోరాకపోతే నేనున్నాను, ఓకేనా. మీరు అడగండి ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాలో. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను టైం టేబుల్కి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేస్తాను. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక టైం టేబుల్ అనేటువంటి మనం పెట్టుకోవాలి, దాని ప్రకారమే మనం చదువుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు, ఎందుకంటే ఇది కెరియర్ డిసైడింగ్ ఎగ్జామ్ అనేటువంటిది. ఓకే ఇప్పుడు మనకి వెయిటేజ్ గురించి తెలిస్తేనే మనం ఇక్కడ టైం టేబుల్ అనేటువంటి ప్రాపర్గా పెట్టుకోవచ్చు, ఓకేనా. వెయిటేజ్ గురించి తెలిస్తేనే మనకి ఏ చాప్టర్కి ఎంత టైమింగ్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది మనకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది కదా. ఈజీ చాప్టర్కి మనము తక్కువ టైం ఇస్తాం, లేదా మన ఇష్టం అన్నట్టుగా మనకు ఈజీ చాప్టర్కి ఎంత టైం ఇవ్వాలి, హార్డ్ టాపిక్కి ఎంత టైం ఇవ్వాలి అనేటువంటిది మనకు ఈ చాప్టర్స్ ఈజీ ఏది, హార్డ్ ఏది, హై వెయిటేజ్ ఏంటి, లో వెయిటేజ్ ఏంటో ఇది తెలిస్తేనే మనకు దేనికి ఎంత టైమింగ్ ఇవ్వాలి అనేటువంటి తెలుస్తుంది. ఇది సింపుల్ థింగ్, ఓకే. సో దట్స్ వై మనం ఫస్ట్ ఏం చేసినా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాం, సిలబస్ గురించి తెలుసుకున్నాం, వెయిటేజ్ గురించి తెలుసుకున్నాం, అండ్ టైం టేబుల్ గురించి తెలుసుకున్నాం, ఓకేనా. టైం టేబుల్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ బుక్స్ నాన్న, ఈ వెయిటేజ్ ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి మీరు వెయిటేజ్ అనేటువంటి తీసుకోవాలన్నా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ప్రతిదీ కూడా వెయిటేజ్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ అనేటువంటి వస్తున్నాయి. ఈ వెయిటేజ్ కూడా కోవిడ్కి ముందు లాస్ట్ 5 years, మినిమం 5 years యొక్క క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ అనలైజ్ చేసి వెయిటేజ్ అనేటువంటి తీసుకోవాలి. మినిమం 10 years చేసినా ఇంకా మంచిది, ఓకే. ఎందుకంటే కోవిడ్కి ముందే మనకి 100% ఫుల్ సిలబస్ ఉంది. ఇప్పుడు ఈ కోవిడ్లో క్వశ్చన్ పేపర్స్ మనం అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే డిఫరెంట్గా మనది మారిపోతుంది ఏంటి వెయిటేజ్ అనేటువంటిది, ఓకే. నెక్స్ట్ ఏంటంటే బుక్స్, ఇదంతా ఓకే. టైం టేబుల్ కూడా పెట్టుకున్నాం. మనం చదవడం అనేది స్టార్ట్ చేయాలి కదా. ఇక హై వెయిటేజ్ చాప్టర్స్ తెలిసింది, అన్నీ తెలిసింది, మనం ఏడుకెళ్ళి చదవాలి. బుక్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే సొంతగా చదువుతున్నారో సో గో ఫర్ ద తెలుగు అకాడమీ, ఇదే మన రాజ్యాంగం, ఓకేనా. తెలుగు అకాడమీకి ఎవరైతే సొంతగా ప్రిపేర్ అవుతున్నారో, ఏ గైడ్ లేకుండా సొంతగా ప్రిపేర్ అవుతున్నారో తెలుగు అకాడమీ చదవండి. పాయింట్ టు పాయింట్ చదవండి తెలుగు అకాడమీ. మీకు ఒక్క క్వశ్చన్ కూడా బయటికి పోదు. ఇక్కడ నుంచి ఇదే పాయింట్ నుంచి మీకు అడుగుతారు తెలుగు అకాడమీ నుంచి మోస్ట్లీ, ఓకేనా. ప్రతిది కూడా తెలుగు అకాడమీ నుంచి అడుగుతాడు. ఒకవేళ గైడ్ ఉన్నాడు అనుకోండి, మీకు ఒక గైడ్ ఉన్నాడు అనుకోండి, ఒక సబ్జెక్ట్ లెక్చరర్ ఉన్నాడు, లేదంటే మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారు అనుకోండి, జస్ట్ అవాయిడ్ దిస్ థింగ్. తెలుగు అకాడమీ బంద్ చేయండి. ఎవరైతే తక్కువ టైం ఉంది కాబట్టి మీకు ఇంత టైం అనేటువంటిది ఉండదు. ఏంటంటే మీరు ఏం చేయాలంటే అప్పుడు ఆయన చెప్పేటువంటి వీడియో లెక్చర్స్, ఆయన ప్రొవైడ్ చేసేటువంటి నోట్స్, ఓకేనా. సబ్జెక్ట్ చెప్పేటువంటి వీడియో లెక్చర్స్, ఆయన ప్రొవైడ్ చేసినటువంటి నోట్స్, ఇవి 2 తీసుకుంటే అయిపోతుంది. అవే చదవండి, ఇంకేం చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రోజుకు 4 గంటలు మీకు కోచింగ్ అనేటువంటి జరుగుతుంది అనుకున్నాను. ఒక గంట సేపు ప్రిపేర్ అయినాం అనుకో, ఆ గంట సేపు క్లాస్ విన్నాం అనుకో, దానికి గంట సేపు ప్రిపేర్ అవ్వు, బస్ అయిపోతుంది. ఆ నోట్స్నే మళ్ళీ ఒకసారి రిఫర్ చేసేసి, రివిజన్లో కూడా అదే యూజ్ చేసేసి, ఓకేనా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్. మనకి MCQ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పిన కదా, థియరీ క్వశ్చన్స్ అడగడం మనకు IPO లాగా. సో అప్పుడు ఏం చేయాలి, ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ క్వశ్చన్స్కి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలుగు అకాడమీ వెనకాల ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. మీరు కోచింగ్ సెంటర్లు ఉంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. వాటితో పాటు తెలుగు అకాడమీలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ వెనకాల ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్, అన్ని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ అలాంగ్ విత్ దట్ దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే PYQ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అట్లీస్ట్ ఒక 5 to
10 years క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి మీరు సాల్వ్ చేయాలి. 5 to 10 year క్వశ్చన్స్ పేపర్స్ అనేటువంటి మొత్తం మీరు సాల్వ్ అనేటువంటి చేయాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగానే మీరు చాప్టర్స్లో ఉండేటువంటి ప్రతి చాప్టర్ని మీరు ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చాప్టర్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న మనకి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ చాప్టర్ ఉందనుకుందాం, లేదా కెమికల్ బాండింగ్ చాప్టర్ ఉందనుకుందాం, లేదంటే అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ ఉందనుకుందాం. సో 10 years మీరు అటామిక్ స్ట్రక్చర్ నుంచి అడిగిన క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసిండ్రు. మీకు ఒక ఐడియా అనేటువంటి వస్తుంది, ఏ టాపిక్ పై నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అటామిక్ స్ట్రక్చర్ నుంచి దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలనేటువంటిది మీకు ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారమే మీరు ఆ చాప్టర్ని చదవండి. మీరు ఎక్కువ తక్కువ చదివారనుకోండి, మనకు అసలే టైం లేదు. యాక్చువల్గా ప్రతిదానికి ఒకటే మంచి ప్రియారిటీ అనేటువంటిది ఇవ్వాలి. ప్రతి సబ్జెక్ట్కి ప్రతి చాప్టర్కి ఒకటే ప్రియారిటీ ఇవ్వాలి. కానీ మనకు టైం లేదు కాబట్టి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా ఆ చాప్టర్కి మనం ఏంటిది ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇస్తున్నాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటి అయిపోయినాయి, చేసేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మాక్ టెస్ట్. ఏ పబ్లికేషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి మాక్ టెస్ట్లైనా, మాక్ టెస్ట్ పేపర్లో ఏదైనా మోడల్ క్వశ్చన్స్ శ్రీ చైతన్య వాళ్ళైనా, లేదంటే ఈనాడు వాళ్ళైనా, లేదంటే మనబడి.com వాళ్ళైనా, లేదంటే ఇంకేదైనా అకాడమీ వాళ్ళైనా, వేదాంతు వాళ్ళైనా కూడా, పీడబ్ల్యూ వాళ్ళైనా కూడా, ఎవరైనా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి మోడల్ పేపర్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కాదు నాన్న, కొన్ని మోడల్ పేపర్స్ అనేటువంటి వాళ్ళు తయారు చేస్తారు. సో ఆ మోడల్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్ అనేటువంటివి అవైలబుల్గా ఉంటే మాక్ టెస్ట్ని చేయండి. ఫస్ట్ మోడల్ పేపర్స్ చేయండి, దాని తర్వాత మాక్ టెస్ట్లు చేయండి. మాక్ టెస్ట్లు అనేటువంటి మనకు ఎప్పుడంటే ఎగ్జామ్కి ఒక 1 week 2 weeks ముందు ఈ మాక్ టెస్ట్ అనేటువంటివి మనకి టీఎస్ ఎంసెట్, ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మీ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ కూడా ఎంటర్ చేసేసి, అప్లికేషన్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసేసి మీరు మాక్ టెస్ట్లు కూడా మీరు అక్కడ నుంచి అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి మాక్ టెస్ట్ నుంచి ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అయినా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి. ఇంకా బయట అంటే మనకి ఇప్పుడు మనబడి నుంచి ప్రాక్టీస్ చేసినా కూడా, ఈనాడు నుంచి ప్రాక్టీస్ చేసినా కూడా, లేదంటే ఇంకేదైనా అకాడమీ నుంచి ప్రాక్టీస్ చేసినా కూడా అవి వాళ్ళ సపరేట్ క్వశ్చన్స్ కాబట్టి దాని నుంచి ఎన్ని అడుగుతారో అది ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు అది డిఫైన్ అయి ఉంటుంది. వాళ్ళు తయారు చేసేటువంటి క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ బట్టి అది డిఫైన్ అయి ఉంటుంది. ఓకేనా నాన్న? సో ఇది మనకేంటంటే ఒక స్మాల్ ప్రిపరేషన్ ప్లాన్. ఇది ఏంటంటే అసలు ఎగ్జామ్ స్టార్ట్ చేస్తున్నాం, మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ అవసరమైతే అనే ఒక ఐడియా అనేటువంటిది మీకు వచ్చింది. అర్థమవుతుందా? ఇక్కడ నేను మొత్తం మీకు ఏం చెప్పలేదు, నేను ఇక్కడ జస్ట్ మీకు ఒక ఐడియా అనేటువంటి ఇచ్చాను. ఎంసెట్ ఎగ్జామ్ ఇదిరా నాని, ఇది బాబు. ఓకేనా? సారీ గైస్. సో ఇది బాబు ఇలా ఉంటుందని నేను ఒక ఐడియా అనేటువంటిది ఇచ్చాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సిలబస్ నేను మీకు ప్రొవైడ్ చేశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కూడా నేను ఆల్మోస్ట్ చెప్పేశాను. ఇంకా వెయిటేజెస్, సో ప్రతి సబ్జెక్ట్ సంబంధించినటువంటి వెయిటేజ్ నన్ను అడిగితే నేను మీకు ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ ఎగ్జామ్ సంబంధించిన టైం టేబుల్ నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవి తెలిసినాయి అనుకోండి, ఆల్మోస్ట్ మీ ప్రిపరేషన్గా స్టార్ట్ చేయొచ్చు. మీరే సొంతగా స్టార్ట్ చేయాలి, సొంతగా స్టార్ట్ చేయొచ్చు. లేదు మీకు బుక్స్ అంటే తెలుగు అకాడమీ బుక్స్, మీరు బుక్స్ అనేటువంటి మీరే తీసుకోవాలి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరే తీసుకోవాలి. అండ్ మీరు సొంతగా చదవకపోతే ఏదైనా కోచింగ్ సెంటర్ అంటే ఇప్పటి నుంచే మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఎవరి దగ్గరైనా కూడా. ఓకే? నేను కూడా క్రాష్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, మోస్ట్లీ అన్అకాడమీలో, లేదంటే యూట్యూబ్లో స్టార్ట్ చేస్తే ఫ్రీగా, అన్అకాడమీలో స్టార్ట్ చేస్తే ఒక మినిమం అమౌంట్తోని కెమిస్ట్రీ నేను క్రాష్ కోర్స్ అనేటువంటి స్టార్ట్ చేస్తాను. దానికి సంబంధించిన ఒక పూర్తి వీడియో అనేటువంటి త్వరలో వీడియో అప్లోడ్ అనేటువంటి చేస్తాను క్రాష్ కోర్స్ సంబంధించింది. ఓకేనా? మోస్ట్లీ April 5th నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఇంకా మీకు ఎంసెట్కి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మొహమాటం లేకుండా కింద కామెంట్ బాక్స్లో మీరు నాకు మెసేజ్ పెట్టండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ బాయ్.